Hi guys, welcome to our channel Chakresh Vision. ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ అండ్ కోడింగ్ రిలేటెడ్ కంటెంట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా పైథాన్ ఫుల్ కోర్స్ సిరీస్ అయితే స్టార్ట్ చేసాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోండి. అందరికి ఆల్ ది బెస్ట్. ఇంకా నోట్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గో. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చక్రీస్ విజన్. ఈరోజు మనం ఇంట్రడక్షన్ టు పైథాన్ చూద్దాం. పైథాన్ అనేది ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్, అంటే పైథాన్ ఎగ్జిక్యూట్స్ కోడ్ అనేది లైన్ బై లైన్లో ఉంటుంది. సో దీని గురించి మనం ప్రాపర్గా కోడ్ రాసేటప్పుడు తెలుసుకుంటాం. ఇప్పుడు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. సెకండ్ వన్ వచ్చేసరికి డైనమికల్లీ టైప్డ్, అంటే నో నీడ్ టు డిక్లేర్ వేరియబుల్స్ టైప్స్. వేరియబుల్స్ని మనం డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉండదు ఇందులో, అదొక బెనిఫిట్ బాగా. సో దాని గురించి కూడా కోడ్ రాసేటప్పుడు చూస్తాం. ఇండెంటేషన్ బేస్డ్ సింటాక్స్ పైథాన్ అనేది యూజెస్ ఇండెంటేషన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ కర్లీ బ్రేసెస్, అంటే కర్లీ బ్రేసెస్లో మనం ఇండెంటేషన్ స్పేసెస్ అనేవి వస్తాయి. అండ్ దాని గురించి కూడా ప్రోగ్రామ్ రాసేటప్పుడు బాగా అర్థమవుతుంది. జస్ట్ ఇది బేసిక్స్ కోసమే, ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ ఏంటో చూద్దాం. పైథాన్ సెటప్. మనం పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకుంటాం, బట్ మనం ప్రాక్టికల్గా చేస్తేనే మనకి పైథాన్ అనేది వస్తుంది. కాబట్టి సో సిస్టంలో ఎటువంటి సెటప్ చేయాలో చూస్తాం. సిస్టమ్స్ కానీ ల్యాప్టాప్స్ ఉన్న వాళ్ళ కోసం విజువల్ స్టూడియో కోడ్ని యూజ్ చేసి మనం అయితే ప్రోగ్రామ్స్ అయితే రన్ చేస్తాం. అలానే సిస్టమ్స్ లేని వాళ్ళు కూడా ఉంటారు. మొబైల్ ఫోన్స్ ఉన్న వాళ్ళ కోసం కోడింగ్ పైథాన్ అనే ఒక యాప్ ఉంటుంది ప్లే స్టోర్లో. సో దాంట్లో ఎలా సెటప్ చేసి ఎడిట్ చేయాలి కోడ్ అనేది చూస్తాం. ఫస్ట్ మనం సిస్టమ్స్లో ఉన్న వాళ్ళ కోసం విఎస్ కోడ్ని ఎలా సెటప్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసి విఎస్ కోడ్ డౌన్లోడ్ ఎంటర్ చేసి క్లిక్ చేయాలి. మనకి ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది, డౌన్లోడ్ విఎస్ కోడ్ అని. సో అందులో మనం విండోస్ అయితే విండోస్, మ్యాక్ అయితే మ్యాక్, లేదా లైనక్స్ అయితే లైనక్స్. మనం విండోస్ కాబట్టి విండోస్ మీద క్లిక్ చేద్దాం. సో మనకి డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయింది. సో కొంచెం 100 MB అయితే ఉంటుంది ప్లస్. సో కొంచెం టైం అయితే పడుతుంది, వెయిట్ చేద్దాం. సో ఫైనల్ డౌన్లోడ్ అయిపోయింది. ఓపెన్ చేద్దాం ఒకసారి. సో ఇక్కడ మనం ఐ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్ అని ఇచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. అండ్ మళ్ళీ నెక్స్ట్ మీద, మళ్ళీ నెక్స్ట్ మీద, మళ్ళీ నెక్స్ట్ మీద, ఇన్స్టాల్ మీద క్లిక్ చేద్దాం. సో ప్రిపేర్ అవుతుంది ఇన్స్టాల్ అనేది. సో కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. సో మొత్తానికి ఫినిష్ అయింది. ఫినిష్ మీద క్లిక్ చేస్తా. మళ్ళీ క్రోమ్ బ్రౌజర్లో పైథాన్ డౌన్లోడ్ అని కొట్టాలి. ఎంటర్ క్లిక్ చేద్దాం. సో ఇక్కడ డౌన్లోడ్ పైథాన్ ఉంది, దాన్ని అయితే ఓపెన్ చేద్దాం. సో మనం పైథాన్ సాఫ్ట్వేర్ని అయితే డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది విండోస్ ఉన్న వాళ్ళ కోసం. సో ఫస్ట్ వెర్షన్, లేటెస్ట్ వెర్షన్ ఎక్కుతుంది అండ్ ఆల్రెడీ డౌన్లోడ్ కూడా అయిపోయింది. సో దాన్ని అయితే ఓపెన్ చేద్దాం ఒకసారి. సో ఇక్కడ 2 బాక్సెస్ అయితే ఉన్నాయి, దాన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే అసలు రన్ అవ్వదు. ఇన్స్టాల్ నౌ మీద క్లిక్ చేసా. సో కొంచెం టైం అయితే పడుతుంది, దీనికోసం కూడా వెయిట్ చేద్దాం. సో సెటప్ వాజ్ సక్సెస్ఫుల్లీ, క్లోజ్ మీద క్లిక్ చేద్దాం. అండ్ మనం బ్యాక్ వచ్చి ఫస్ట్ మనం విజువల్ స్టూడియో కోడ్ కోసం ఒక న్యూ ఫోల్డర్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో న్యూ మీద క్లిక్ చేసా, ఫోల్డర్ మీద క్లిక్ చేసా. సో ఇక్కడ పైథాన్ కోర్స్ ఎంటర్ చేస్తా. సో ఇక్కడ మనకి ఒక ఫోల్డర్ అయితే ఉంది. సో ఇప్పుడు విఎస్ కోడ్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. విఎస్ కోడ్ మనకి ఇక్కడ ఫైల్ అని వస్తుంది. ఫైల్ మీద క్లిక్ చేసి ఓపెన్ ఫోల్డర్ మీద క్లిక్ చేద్దాం. మనకి డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది. డెస్క్టాప్లో మనం పైథాన్ కోర్స్ అని ఒక ఫోల్డర్ని, ఎంటీ ఫోల్డర్ని ఓపెన్ చేసాం కదా, దాన్ని సెలెక్ట్ చేద్దాం. అండ్ మనకి కొత్త ఫోల్డర్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం ఫోల్డర్స్ని యాడ్ చేయొచ్చు. అండ్ సో మనకి ఒక ఫైల్ అనేది కావాలి, పైథాన్ ఫైల్ని యాడ్ చేద్దాం. మనకు నచ్చింది ఇవ్వచ్చు. కోడ్ అని ఇచ్చి .py అని ఇవ్వాల్సి ఉంటుంది. పైథాన్కి .py కాబట్టి ఎంటర్ మీద క్లిక్ చేద్దాం. సో మనకి ఇక్కడ అయితే వచ్చింది code.py అని. ఇక్కడ మనం పైథాన్ అయితే రన్ చేయొచ్చు ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఫస్ట్ ప్రోగ్రామ్ అయితే రాద్దాం. ప్రింట్ కర్లీ బ్రాకెట్స్ అండ్ డబుల్ కోట్స్, హలో గైస్ దిస్ ఈజ్ చక్రీస్ విజన్. సో Ctrl+S క్లిక్ చేస్తే సేవ్ అయితే అవుతుంది. సో మనకి ఇక్కడ రైట్ సైడ్ ఒక రన్ బటన్ అయితే ఇచ్చాడు, దాని మీద క్లిక్ చేద్దాం. సో టెర్మినల్ అయితే ఓపెన్ అయింది. సో హలో గైస్ దిస్ ఈజ్ చక్రీ. సో మనకి అవుట్పుట్ అయితే వచ్చింది. సో ఇలా మనం ప్రోగ్రామ్ అయితే రాసి రన్ చేసి ఎడిట్ చేస్తాం. సో నెక్స్ట్ ఏంటో చూద్దాం గైస్. ఇప్పుడు మనం మొబైల్ ఫోన్లో ఎలా కోడ్ ఎడిట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం అయితే ప్లే స్టోర్ని అయితే ఓపెన్ చేద్దాం.
సో సెర్చ్ బార్లోకి వెళ్ళి ఇక్కడ మనం కోడింగ్ పైథాన్ అని సెర్చ్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ చూసారా, ఇక్కడ కోడింగ్ పైథాన్ అనే దాని మీద ఇన్స్టాల్ అయితే నొక్కాల్సి ఉంటుంది. సో కొంచెం టైం వెయిట్ చేయాలి, డౌన్లోడ్ అయితే అవుతుంది 62 MB. సో డౌన్లోడ్ అయితే అయిపోయింది, ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ చేద్దాం. ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంది. సో మనం ఫస్ట్ ఇవన్నీ కూడా డిలీట్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ ప్రోగ్రామ్ అయితే రాద్దాం. ప్రింట్ బ్రాకెట్స్ లోపల డబుల్ కోట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ హలో గైస్, దిస్ ఈజ్ చక్రీస్ విజన్. సో సారీ, ఓకే. ఇప్పుడైతే రన్ చేయాల్సి ఉంటుంది. రైట్ మనం మీద రన్ అని ఉన్నది చూసారా, అయితే రన్ మీద క్లిక్ చేద్దాం. సో కంపైల్ అయితే అవుతుంది, వెయిట్ చేద్దాం. సో చూసారా, హలో గైస్ దిస్ ఈజ్ చక్రీ అని వచ్చింది. సో ఇంతే, మనకి మొబైల్లో కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఒకవేళ ఇది కాకపోతే ఇంకా చాలా యాప్స్ ఉంటాయి, ట్రై చేయండి. ఇదైతే చాలా ఈజీగా ఉంది కాబట్టి దీని అయితే యూజ్ చేద్దాం. నెక్స్ట్ మనం వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్తో కలుద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బాయ్.